సమాధానం ఇవ్వనప్పుడు మన ప్రవక్త అన్నాడు తండ్రితోటి, మరి ఈ వ్యక్తులు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగితే, ఒక వ్యక్తి ఉన్నాడండి, మరి అతను గొర్రెలు కాస్తాడు. ఆ గొర్రెలు కాసే వ్యక్తితో మీకేం పని ఉండదులేండి, మీరు అనుకున్నట్టుగా రాజుగా పరిపాలించే లక్షణాలు అతని దగ్గర ఏమీ లేవండి, గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు అని అంటే, అతను అన్నాడు వెంటనే ఆ వ్యక్తిని పిలిపించమంటే ఆ వ్యక్తి వచ్చి నిలబడగానే ఈ ప్రవక్త అనుకున్నాడట, ఏంటి వీడిన దేశానికి రాజుగా నిలబెట్టేది, వీడి కత్తి పట్టుకోగలుగుతాడా, శత్రువులను తరమగలుగుతాడా, దేవునికి నమ్మకమైన దాసుడిగా పనిచేస్తాడా అని ప్రవక్త అనుకుంటూ ఉన్నాడట. వీరందరూ చూస్తే చాలా అందంగా ఉన్నారు, బలిష్టంగా ఉన్నారు, సౌందర్యం కలిగిన వారు. వీరి రూపాన్ని చూస్తే మనసు ఎక్కడో పైనుంచి ఆనందం వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, చూడు ఈ వ్యక్తినే నేను దేశానికి రాజుగా ఎన్నుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? సన్నగా ఉన్నాడు, పేలగా ఉన్నాడు. గొర్రెల దగ్గర పనిచేసి ఇంటికి వచ్చేటువంటి వ్యక్తి ఎలాగ ఉంటాడు? ఒళ్ళంతా కంపు కొట్టుకుంటూ పేడ రాసుకుని ఆ ఒళ్ళంతా కూడా చిరాకు బట్టలన్నీ మాసిపోయి ఆ జుట్టు అంతా కూడా సింపురు జుట్టు, చూడటానికి అందవికారంగా ఉన్నాడు. నల్లగా ఉన్న వ్యక్తి ఇంటికి వచ్చేసరికి మరి ఆ వ్యక్తిని చూడగానే ఈ ప్రవక్త అనుకున్నాడు, వీణ దేవుడు అనుకుంటా అంటే దేవుడు అంటున్నాడు, ఇతన్ని నేను దేశానికి రాజుగా చేయాలని నేను నిర్ణయించాను అని. ఆ ప్రవక్తకి ఆశ్చర్యం కలిగింది. ఏం దేవా, ఎంతమంది ఉండగా వీడు నువ్వు ఎన్నుకోవటం ఏంటంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మొదటి సామ్యులకు రాసిన గ్రంథము 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను మనుషులు పై రూపములను లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టు. యెహోవా ఏమి లక్ష్య పెడతాడట? మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా ఏం చేస్తాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయంలో ఉంటే అంతరంగాన్ని లక్ష్య పెడతాడు, హృదయ సౌందర్యాన్ని లక్ష్య పెడతాడు. ఇతని దగ్గర ఉన్నట్టు మంచి స్వభావం ఏంటి? ఈ యవనస్తుడు తన తండ్రి ఇచ్చిన గొర్రెలను తీసుకుని అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళి వాటిని వదిలిపెట్టేసి అక్కడ కూర్చుని ఒక సితార్ తీసుకుని 24 గంటలు కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడట. అదే మంచి లక్షణం, సుగుణం. ఏ సుగుణము? ప్రార్థించే అనుభవం కలిగిన సుగుణం, దేవునితో మాట్లాడే అనుభవము, దేవునికి ప్రార్థన చేసే ఆ మంచి బుద్ధి దేవునికి నచ్చింది. హృదయంలో అందాక దేవుని నింపుకున్నటువంటి వాడు, ఆ హృదయంలో దేవుడు తప్ప వేరొకరికి స్థానం ఇవ్వనట్టు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు